ప్రైజ్ ది లార్డ్. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 12వ వచనం. అంటే రోజు రోజుకి అక్రమాలు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే మనుషుల మధ్య ప్రేమ చల్లారిపోతుందంట. నిజమే కదండి. ఇప్పుడు సమాజంలో ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. మొన్న అసలు ఒక సొంత తల్లే తన కుమారుల్ని చంపేస్తున్నట్టుగా, కుమార్తెల్ని చంపేస్తున్నట్టుగా, భర్తల్ని చంపేస్తున్నట్టుగా, ఇంకా నార్మల్గా కాదు, భయంకరంగా చంపడంలో పిహెచ్డి చేసినట్టు అంత భయంకరంగా చంపేస్తున్నారు. కనీసం కనికరం అనే వర్డ్కి మీనింగే తెలియనట్లుగా అంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు నేటి సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. నిన్నటికి నిన్న కూడా ఒక తల్లి అంట తన కుమార్తెని చంపేసి పైన ట్యాంక్లో పడేసి భర్తని తన ప్రియుడితో కలిసి చంపి బీచ్లో పడేసిందంట. ఒకటా రెండా లెక్కలేనన్ని కేసులు ఇలా జరుగుతున్నాయి. ఆడవాళ్ళు మగవాళ్ళని చంపేయడం, అనుమానంతో భార్యల్ని భర్తలు చంపేయడం, అంటే ఇద్దరు ప్రేమ మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం, అసలు ప్రేమే లేకపోవడం, ఏదో అలా బ్రతికేస్తున్నారు. కానీ ఇద్దరు మనుషుల మధ్య నమ్మకం లేకపోవడం వల్ల ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ చల్లారిపోవడం వల్ల అక్రమము విస్తరించిపోతుంది. కనికరం అనేదే లేకుండా సమాజం చాలా భయంకరంగా తయారవుతుంది కదండి. అలాంటి భయంకరమైన ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి జనుల కోసం ప్రార్థన చేయాలి. ఆ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి జీవితాలనే నాశనం చేసుకుంటున్న యవనస్తుల కొరకు ప్రార్థన చేయాలి. అసలు ఏం చేస్తున్నామో తెలియక యవనస్తులు తన యొక్క జీవితాలని అపవిత్రం చేసుకుంటున్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన దేశం కొరకు, ఈ సమాజం కొరకు, మన రాష్ట్రం కొరకు, ప్రజలందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడు నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు అనే కాకుండా ప్రజలందరి కొరకు ప్రార్థన చేసే సంఘంగా మన సంఘం ఉండాలండి. అప్పుడే పరలోకమందున్న తండ్రి మనకేం కావాలో తను అనుగ్రహిస్తాడు. ఎప్పుడు నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు అని మన ప్రార్థన ఉండకూడదండి. ప్రజలందరి బాగోగుల కొరకు మన ప్రార్థన ఉండాలి.